నేను కొంతమంది అమ్మాయిల వీడియోలు చూస్తూ ఉండేదాన్ని ఈ మధ్య సోషల్ మీడియాలో. నేను చెప్తే ఎక్కడ తప్పు మొదలవుతుంది అని. ఆ అమ్మాయి పద్ధతిగా ఫస్ట్ చీరలు కట్టుకునేది, చీరలే గుర్తుపెట్టుకోండి. తర్వాత నడుము రివీల్ చేయడం స్టార్ట్ చేసింది. దాంతో అమ్మాయికి ఫాలోవర్స్ పెరిగారు. ఫాలోవర్స్ పెరుగుతున్నారు కదా అని ఇంకొంచెం క్లీవేజ్ చూపించడం స్టార్ట్ చేసింది చీరలోనే. దాని తర్వాత ఆ అమ్మాయికి కొలాబరేషన్స్ వచ్చాయి, షాప్ ఓపెనింగ్లు వచ్చాయి, డబ్బులు వస్తున్నాయి. ఇదేదో బాగుంది కదా, సో ఇలా చేస్తే నేను సెలబ్రిటీ ఇన్ఫ్లుయెన్సర్ అయిపోయాను కదా అని ఆ అమ్మాయి చీరల్లోనే ఎక్స్పోజింగ్ చేస్తూ బ్యాక్ షాట్లు, నడుము షాట్లు, క్లీవేజ్ షాట్లు పెట్టి కొలాబరేషన్స్ చేసుకుంటుంది. ఇప్పుడు ఈ మధ్య 1-2 సినిమాల్లో తనకి చిన్న రోల్స్ కూడా ఆపర్చునిటీస్ వచ్చాయి. సో ఎవరు ఆ అమ్మాయిని అలా అవ్వటానికి ప్రోత్సహించారు? సో ఇక్కడ ఇక్కడ ఒక నిమిషం, ఇక్కడ ఒక పాయింట్ ఒక పాయింట్ ఓకే. అలా అవ్వటానికి అమ్మాయిని వీళ్ళు ప్రోత్సహించారు. ఓకే, అలా అవ్వటం తప్ప కాదా? అలా అవ్వడం తప్పే. ఈ రోజు నింద ఓకే, అలా అవ్వటానికి అదే అందరినీ కలెక్టివ్ గా తప్పబడదు. నేను అనేది అది కాదు. అలా అవ్వడం తప్ప కాదా? తప్పు పట్టాలి. ఇప్పుడు కోర్టుకి వెళ్ళినప్పుడు పొడిచినోడిదే తప్పు కాదు, పొడిపించడానికి డబ్బులు ఇచ్చినోడిదే తప్పు, స్కెచ్ గీసినోడిది కూడా తప్పే.